చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. పొదుపు సంఘాల మహిళలు డబ్బులు పొదుపు చేస్తున్నట్టుగానే నీళ్లను కూడా పొదుపు చేయాలని ఆయన తెలిపారు. తిప్పర్తి మండల కేంద్రంలో కోమటికుంటలో ఉపాధి కూలీలతో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజితా సుధీర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డితో కలిసి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. అలాగే సర్వారం, మర్రిగూడ గ్రామ పంచాయతీలలో జల సంచాయి జన్ భాగీరథ్ కార్యక్రమంలో భాగంగా నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలలో నీటి పొదుపుపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జల సంచాయ జన్ భాగీదారి కార్యక్రమంలో చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని పొదుపు సంఘాల మహిళలు డబ్బులు పొదుపు చేసినట్లు ప్రతి కుటుంబ సభ్యులు నీళ్లను తమ ఇంటి పరిసరాల్లో పొదుపు చేయాలని, భూమిని నీటిని బ్రతకనిద్దాం, భావితరాలకు బ్రతుకునిద్దాం అనే నినాదంతో అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని, పొలంలో పర్యావరణాన్ని కాపాడాలని, భావితరాలకు భవిష్యత్తు అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ జానయ్య, ఏపీఓ కడెం రామ్మోహన్, ఏపీఎం సంకుహరి, ఈసీ జుల్ఫ్కర్, రావుల సందీప్, గౌస్, అనిల్, వెంకన్న, యాదగిరి వెంకన్న, సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీనయ్య, మర్రిగూడ సర్పంచ్ మారుపాక నాగమణి కొండయ్య, ఉప సర్పంచ్ నూకల దేవకమ్మ సైదులు, వార్డు సభ్యులు తుమ్మల నాగరాజు, ఎలుక కోటిరెడ్డి, సామ్రాజ్యం, నీల సరిత నాగరాజు, కళాసారథి కళాకారులు, మిస్కింగ్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్లాంటేషన్ సూపర్వైజర్, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివోఏలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, పథక సంచాలకులు వారు, అదేవిధంగా అందరూ మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ గారు, ఏపీఎం గారు, గౌరవ సర్పంచ్ గారు, ఈజీఎస్ సిబ్బంది, పుర ప్రముఖులు, వార్డు సభ్యులు, అందరికీ, పాలక వర్గానికి మరియు మీ అందరికీ అక్కలు, చెల్లెలు, అన్నలందరికీ నమస్కారం తెలియజేసి ఇంతటితో ఇక్కడ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అందరూ పని చేసుకుని సెకండ్ అటెంప్ట్ కొట్టిన తర్వాత అందరిని పంపించాలి. మన ఝాన్సీ, నీ దగ్గర నుంచి నేను 400 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒక 150 మంది కాలువ దగ్గర ఉన్నట్టుంది. 400 మంది నాకు పని చేయాలమ్మా. అన్ని వర్గాలకు, అన్ని కాలనీలకు పని కల్పించమని మొన్ననే చెప్పినాం. ఆ ప్రకారం మీరు చేసి 9 మంది మేట్లు, 9 మీతో పాటు 10 మంది ఉండాలి నాకు మేట్లు. ఆ ప్రకారం మొన్న చెప్పిన ప్రకారం చేసుకోండి. కానీ ఉన్న ఆధార్ వరకు అయినా చాలా జాగ్రత్తగా, ఎవ్వరు కూడా చెడు అభిప్రాయం లేదు. అందరూ చాలా మనస్ఫూర్తిగా విన్నారు. ఎవ్వరి కోసం వింటలేం. నేనైతే నేను సార్ను పొగుడుతున్నాను, ఇంకో ఏది కాదు, ఎవరిని కాదు. ఇంత ఓపిక చెప్పే అధికారి ఎవ్వరు ఏం మాట్లాడినా సరే ఈ భూమి కోసం చెప్పే అధికారులు ఉండడం కూడా గర్వంగానే ఫీల్ అవ్వాలి. మన జిల్లాలో ఉన్నందుకు కూడా పొగడితే సార్ రేపు అయిపోతే సార్ ఆఫీస్, సార్ మా ఆఫీస్, మేము అట్లా కాదు. మన కోసం చెప్పేటోళ్ళు తండ్రిలాగా, కొడుకులాగా, బిడ్డలాగా చెప్పేటోళ్ళు ఎవరైనా ఉంటే అది వినాలి, తీసుకోవాలి. ఆరోగ్యం గురించి అయితే మేము ముఖ్యంగా వినాలి. నాకు కూరగాయలు ఎందుకు మందు తాగమని ఇంకోటి ఎవరని చెప్పినట్లు కాదు. ఊర్లో కూరగాయలు పెట్టుకోవాలిగా, మీరు పెట్టుకున్నారు. ఏ పాటు పెట్టారు? తిప్పర్తి మూల మీద రోజు బస్ స్టాండ్ కాడ కూరగాయలు కొంటారు. నీ ఇంట్లో భూమి లేదానే? దొండపాలు పెట్టుకోరాదు? బాయి కాడ, చెలక కాడ లేదా? అరటి చెట్లు ఎందుకు ఆడ కొనుక్కొచ్చుకుంటున్నావు? నీ బాయి కాడ ఒక అరటి చెట్టు వేసుకోరాదే? కొబ్బరి పండు ఆడెందుకు ఉంటున్నావు? ఒక కొబ్బరి చెట్టు వేసుకోరాదే? ఎవడొచ్చి మనకు చెప్పేది ఎందుకు? మన తాత ముత్తాతలకు ఒకటి చెప్పాలి. పక్కోడు తింటున్నాను మనం తినం కదా, పక్కోడు మన అప్పులు తీర్పడు కదా. మనకు ఆరోగ్యం అయితే ఆ కంపెనీ వచ్చి మన హాస్పిటల్ ముందు కూర్చోడు కదా. వద్దు, ఎవ్వరి కోసం వద్దు. మన చేతులు ఏముంది, మనం ఏం బాగు చేసుకోగలం అది చేసుకుందాం అంతే. ఒకరి కోసం వద్దు. మీరు మహిళా సంఘాల్లో ఉన్నారు అని గుర్తింపు ఉంటుంది. అదొక మహిళా సంఘాలు ఉండే గౌరవం చాలా. ఒకప్పుడు ఏమనుకుందంటే మహిళా సంఘాలు అంటే ఎవరో డబ్బులు లేని వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. అట్లా కాదు. ప్రభుత్వం మీకు ఎంతో గౌరవం ఇస్తుంది. ఇక మీకు బ్యాంకు పోతే మంచిగా కూర్చోబెట్టి ఏది అడగకుండా మీకు లోన్లు 20 లక్షలు ఇస్తుంది. నాకు ఎవరికైనా ఇస్తారా? నాకు ఒక 10,000 రూపాయలని ఇస్తుందా బ్యాంకు పోతే? నేను పోతే 10,000 రూపాయలు కావాలంటే నేను ఏదైనా ఒకటి కుదబెట్టాను. కానీ మీకేం లేదు. మీరేంది ఒక ఐడి కార్డు పెట్టుకొని పోతే మీకు లోన్ కూర్చోబెట్టి లోన్లు ఇచ్చి పంపిస్తారు. మరి ఇట్లా ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ఇదే కాకుండా చాలా రకాల కార్యక్రమాలు, ఇందిరమ్మ హౌసింగ్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇట్లా ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు ఎందుకు ఇస్తుందంటే, మహిళలు అంటే ఒక నమ్మకం. మీకు వచ్చే డబ్బు మీ కుటుంబానికే ఉంటుంది తప్ప ఒక్కరికి బయటకు పోదు, ఒక్కరికి పైసా కూడా. ఇక మిగిలిన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చుట్టూ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే ఇంటికి వస్తాయా? రావు కదా. వస్తాయా? రావు. అందుకనే ప్రభుత్వము ప్రతి పైసా, ప్రతి స్కీమ్లో కూడా మహిళలకి ప్రాధాన్యం ఇస్తూ చేస్తాము.
అనంతరం ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సపోర్టును ఆవిష్కరించి ఆ ఫౌండేషన్ ద్వారా అందుతున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను కమ్యూనిటీ బ్యాచ్ ట్రైనర్ హేమలత, సపోర్టింగ్ కోఆర్డినేటర్ రమాదేవి, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బద్దం రజితా సుధీర్తో కలిసి ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ఫౌండేషన్ ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారికి ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్, నర్స్, వివిధ రకాల ట్రైనింగ్లు హైదరాబాదులో కలవని అన్నారు. నిరుద్యోగ సమస్య ఉన్నవారు తిప్పర్తి గ్రామ పంచాయతీలో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, మమత, శ్రీదేవి, సుమలత, సరిత, నర్సమ్మ, పద్మ, ఉప్పమ్మ, మమత, వినిత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం. మన చాలామంది మిషన్ కుట్టు మిషన్లు అనేవి నేర్చుకోవడం జరిగింది. అలాగా ఫ్రీ కుట్టు మిషన్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. దీనివల్ల తప్పకుండా మిషన్స్ నేర్చుకొని మనకి సర్పంచ్లు కానీ ఎవరైనా మనం నేర్చుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళు దాఖలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా కుట్టు మిషన్ నేర్చుకొని స్కూల్ యూనిఫామ్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి కుట్టడానికి ట్రై చేయాలి. ఎవరు కూడా నిరాశపరచుకుంటూ ఉండకండి. మనం దేంట్లోనైనా తీసుకోకుండా ఉంటాం కాబట్టి ప్రతి దాంట్లో మనం ముందుకు వెళ్ళాలని మన ప్రథమ ఎడ్యుకేషన్ ద్వారా తెలియజేస్తాం. ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు మంచి అవకాశం కల్పిస్తున్నారు. మాకు తిప్పర్తి మండలంలో మంచి అవకాశం ఉంది. ఈ తిప్పర్తి మండలంలో కుట్టు మిషన్ కోసం మాకు ఒక కమ్యూనిటీ బ్యాచ్ ఏర్పాటు చేసి మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా కుట్టు మిషన్ కమ్యూనిటీ బ్యాచ్లో 40 మంది కుట్టు మిషన్ నేర్చుకొని లబ్ధి పొందారు. ఈ ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో మాకు ఉపాధి కల్పించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ కుట్టు మిషన్లో మేము నేర్చుకున్న వర్క్ వల్ల బ్లౌజ్ కుట్టడం, యూనిఫామ్ కుట్టడం, షర్ట్స్ కుట్టడం నేర్చుకున్నాము. మేడం వాళ్ళు 30 డేస్ వరకు మా క్లాసెస్ తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లంచ్ కూడా మాకు ఏర్పాటు చేసుకొని మేము ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకొచ్చుకొని ఇక్కడే లంచ్ చేసి మరి స్టే చేసి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉంది.